ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు వాక్యం కీర్తనలు 57వ అధ్యాయం మొదటి వచనం. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చున్నాను. ఈ మాట దావీదు గారు దేవునితో మరి సంభాషించడం జరిగింది. తను చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియనప్పుడు దావీదు గారు ఆ యొక్క పరిస్థితుల నుంచి దేవుని వేడుకోవడం జరిగింది. సౌలు తను వెంటాడుతున్న పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, మరి ఉండటానికి గృహం అనేది లేకుండా అడవుల్లోనూ, చెట్లలోనూ, పుట్లలోనూ అలా దాక్కుంటూ మరి దావీదు గారు దేవుని మీద ఆధారపడి ఎప్పటికైనా దేవుడు తను నమ్మిన దేవుడు విడిపించగల సమర్థుడని ఎరిగి మరి దేవుని మీద నమ్మకం ఉంచి ఆయన రెక్కల నీడను ఆశ్రయించాడు. అదే మాట మరి 57వ కీర్తనలో ఆయన చెప్పడం జరిగింది. ఇశ్రాయేలు దేశాన్ని మరి గొల్లియాతు యొక్క హస్తాల నుంచి విడిపించి మరి రక్షించిన దేవుడు తన కష్టాలను, తన సమస్యలను తీర్చగల శక్తి ఆయనకు ఉంది. నాకున్న యొక్క ఇబ్బందులు, ప్రాబ్లమ్స్ అవి వాటికంటే చాలా చిన్నవని దావీదుకు తెలుసు. దావీదు గ్రహించాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారితో మాట్లాడుచున్నాడు. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము అని. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయ దేవునికి నేను మొరపెట్టుచున్నానని మరి 2వ లైన్లో మరి మాట్లాడటం జరుగుతుంది. అవును, మన దేవుడు మహోన్నతుడు, ఆయన చేయగల సమర్థుడు. మనం నమ్మకం ఇస్తే కార్యాలు జరుగుతాయి. నువ్వు నిరాశలో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, ఒక క్రైస్తవుడా ఒకసారి దేవుని వైపు చూడు. ఆయన కార్యం చేస్తాడు. నాకు దేవుడు కార్యం చేస్తాడు. వందనాలు.